హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులని సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగకరమైన టిప్స్ని అయితే వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి, మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. కిచెన్ లో ఎప్పుడో ఒకప్పుడు మనకి ఇలా జరుగుతూనే ఉంటుంది కదండి. ఎప్పుడైనా పాల గిన్నెలు కానీ లేదంటే ఏమైనా కూరలు కానీ గట్టనో మనము స్టవ్ మీద మర్చిపోయి వదిలేసామనుకోండి, ఈ విధంగా మనకి నల్లగా అడుగు మాడిపోయి పాడైపోతూ ఉంటాయి కదా గిన్నెలు అనేవి. ఒక్కొక్కసారి మనం గిన్నెలు ఇంకా క్లీన్ చేయలేమని కూడా పడేస్తూ ఉంటారు ఇంకొంతమంది అయితే. ఇలా రోజంతా నానబెట్టి గీకే పని లేకుండా ఈజీగా అప్పటికప్పుడు కేవలం 5 నిమిషాల్లోనే మనం కొత్త గిన్నెలాగా కలర్ కూడా చేంజ్ అవ్వకుండా క్లీన్ చేసేయచ్చు. దీనికోసం మాడిన గిన్నెలోన 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్, 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్, అలాగే ఏవైనా పిండేసిన నిమ్మ తొక్కలు గట్టా ఉంటాయి కదండి, వాటిని వేసుకోండి. మనకి నీట్ గా క్లీన్ అయిపోతాయి అనమాట. తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరిగిన తర్వాత వేడి మీద ఉండేటప్పుడు షార్ప్గా ఉండే స్పూన్ తో గానీ అట్ల కర్రతో గానీ గీకేసామనుకోండి, మొత్తం అడుగు మాడంతా ఉంటుంది కదండి. సో అదంతా కూడా మనకు ఊడొచ్చేస్తుంది అనమాట. వేడి మీద ఉండేప్పుడు చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇక్కడ మనకు క్లీన్ అయిపోతుందండి. దీనికోసం మనం గంటలు నానబెట్టవలసిన అవసరం కూడా లేదు. ఒకసారి అయితే క్లియర్ గా మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఆ తర్వాత నార్మల్ గా మనం పీచుతో ఏ విధంగా అయితే క్లీన్ చేస్తామో అదే విధంగా క్లీన్ చేసామంటే ఇటువంటి నలుపుదనం కానీ గిన్నె మాడిపోవడం, స్మెల్ రావడం లాంటిది కూడా ఏమీ ఉండదు. నిమ్మ తొక్కలు ఎందుకు వేసామంటే మాడు స్మెల్ అనేది గిన్నె క్లీన్ చేసిన ఉంటుంది కాబట్టి నిమ్మ తొక్కల వల్ల మనకి ఆ మాడు స్మెల్ కూడా ఏమీ రాదనమాట. తర్వాత నార్మల్ గా స్క్రబ్ తోనే నేను క్లీన్ చేస్తానండి. జస్ట్ మాడిపోయిన 5 నిమిషాల్లోనైతే నేను వెంటనే క్లీన్ చేస్తాను. ఖచ్చితంగా మనకు ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇలా ఎక్కువగా కష్టపడకుండా ఈజీగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. గిన్నె అయితే ఎంత నీట్ గా ఉందో చూసారు కదండి. సో ఖచ్చితంగా ఎప్పుడైనా ఇలా గిన్నెలు మాడిపోయినట్లయితే సింపుల్ గా ఇలా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. నార్మల్ గా మనకి ఇప్పుడు సమ్మర్ కదా, ఈ సమ్మర్ లో మనకి ఎండలు కూడా చాలా చాలా ఎక్కువ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఎక్కువగా తినాలి దానికంటున్నా ఏదైనా కూల్ గా తాగాలని ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనమాట. దీనికోసం మనం బయటకు వెళ్ళినప్పుడు అంత డ్రింక్లు కానీ జ్యూసెస్ కానీ కాస్ట్ పెట్టి కొంటుంటాము. ఇవి హెల్త్ కూడా అంత మంచిది కాదు. ఆరోగ్యకరంగా ఇంట్లోనే ఎంత మందికి కావాలంట అంత మందికి కూడాను పుదీనా నిమ్మరసాన్ని అయితే ఈజీగా, అంటే లెమన్ మింట్ జ్యూస్ అంటారు కదండి. సో దాన్ని ఈజీగా ఇలా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఫ్రెష్ గా ఉండే కొన్ని మింట్ ఆకులను, అంటే పుదీనా ఆకులను సపరేట్ చేసేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఆకుల్లో ఏదైనా మురికి గట్ట ఉంటుంది కదా. ఆ తర్వాత మనకి నార్మల్ గా ఇంట్లోనే ఖచ్చితంగా ఇటువంటి మౌల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. లేదా ఫ్రిడ్జ్ కొనేటప్పుడు కూడా మనకి ప్లాస్టిక్ మౌల్స్ అనేవి ఉంటాయి కదా, దానిలోన ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఆకును కానీ 2 ఆకులు కానీ వేసేసుకొని వాటర్ తోటి ఫిల్అప్ చేసేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్ లో వదిలేసామనుకోండి, మనకి క్యూబ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా ఒకేసారి తయారు చేసుకొని ఒక జిప్ లాక్ బ్యాగ్ లో కానీ లేదంటే బాక్స్ లో వేసుకుని డీఫ్రిజ్ లో పెట్టుకుని మనం 1 మంత్ వరకు కూడా ఈజీగా వాడుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నైట్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి మనకి క్యూబ్స్ అనేవి రెడీ అయిపోయాయండి. క్లియర్ గా చూస్తున్నారు కదా, చూడడానికి కూడా అందంగా ఉన్నాయి. అండ్ అలాగే మనకి మింట్ కూడా హెల్త్ కి చాలా మంచిది. ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకొని మనం చక్కగా ఎప్పుడైనా తాగాలి అనుకునేటప్పుడు 3-4 క్యూబ్స్ వేసేసుకొని ఇందులోనే ఒక గ్లాసుల వరకు కూడా కూలింగ్ వాటర్ కానీ లేదంటే నార్మల్ వాటర్ కానీ వేసేసుకోండి. ఆ తర్వాత మనం ఇందులో షుగర్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి షుగర్ అనేది మనకి త్వరగా కరగదు కాబట్టి ముందే పటిక పంచదారని కానీ లేదంటే బెల్లం వేసుకుని కూడా హెల్త్ కి చాలా మంచిదే. లేదంటే పంచదారనైనా కూడా ముందే మనం పౌడర్ చేసి పెట్టేసుకున్నట్లయితే అప్పటికప్పుడు మనం ఎంతమందికైనా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. కూల్ ఒక నిమ్మ చెక్కను పిండేసుకొని కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకుని రుచికి తగ్గ పంచదార పౌడర్ని కానీ పటిక పంచదారని కానీ వేసుకున్నాం అనుకోండి, ఇంకా చలువ చేస్తుంది. ఇలా మనము ఈజీగా మింట్ లెమన్ జ్యూస్ని ఇంట్లోనే తక్కువ కాస్ట్ లోనే హ్యాపీగా ఎంతమందికి కావాలన్న అంతమందికి రెడీ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడాను దగ్గు జలుబు అనేది వచ్చేసి కొంతమంది ఓవర్ గా వెయిట్ కూడా పెరిగిపోతూ ఉంటారు కదండి. అలాగే ఈ మధ్యకాలంలోనూ చిన్నవారు పెద్దవారైన వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ కూడా ఎక్కువగా వచ్చేసి స్థూలకాయలు అనేవి కూడా వచ్చేస్తూ ఉంటాయి కదండి. సో ఆడవారైనా మగవారైనా కూడా ఇవేవి లేకుండా బాడీలోనే ఇమ్యూనిటీని పెంచి ఎక్స్ట్రా కొవ్వుని తగ్గించి దగ్గు జలుబు ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందాము. సో దీనికోసం మన పెరట్లోనే దొరికే తమలపాకు ఒకటి ఉంటుంది కదండి. సో దాన్ని తీసుకొని ఫ్రెష్ గా 2-3 సార్లు శుభ్రం కడిగేసుకొని చిన్న అల్లం ముక్క, చిన్న వెల్లుల్లి ముక్క, చిన్న తేనెను కూడా వేసేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనకి దగ్గు
జలుబు ఉన్నప్పుడు ఉదయం సాయంకాలం కూడా తిని నమలండి. గొంతులో ఉండే ఇన్ఫెక్షన్స్ గాని, కొండ నాలుకలు లాంటివి గట్టను దగ్గు, జలుబు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఈజీగా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందామండి. మనలో చాలా మందికి కూడాను మేకప్ అనేది వేయడం ఇష్టం ఉండదండి. అలాగే మేకప్ కూడా లాంగ్‌గా ఉండాలి అనుకున్నట్లయితే ఎటువంటి క్రీమ్స్ అనేవి వాడకుండా ఎలా ఫేస్‌ని బ్రైట్‌గా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. మనలో చాలా మంది ఫెయిర్ అండ్ లవ్లీ లాంటివి గట్టా వాడుతూ ఉంటారు కదండీ! అలాంటప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ గాని, లేదంటే వాజిలిన్ గాని ఏదైతే మన ఫేస్‌కి అప్లై చేస్తామో అందులోన మనం రెగ్యులర్‌గా వాడే పౌడర్‌ను కూడా ఇందులోన మిక్స్ చేసేసుకొని దీన్ని మన ఫేస్‌కి, నెక్‌కి కూడాను అప్లై చేసుకొని, ఆ తర్వాత పౌడర్ అనేది మనము పైన ఏ విధంగా అయితే అప్లై చేస్తామో అదే విధంగా అప్లై చేసేసామనుకోండి చక్కగా మనకు ఒక వాటర్ ప్రూఫ్ లాగా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎటువంటి ఫౌండేషన్‌లు గాని, క్రీములు గాని ఇవేవి వాడవలసిన అవసరం కూడా లేదండి. మనం చక్కగా చాలా సింపుల్‌గా రెడీ అయ్యేటప్పుడు మనం అందంగా కనిపిస్తామన్నమాట. ఖచ్చితంగా యూజ్ అవుతుందంట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ఇంట్లోన రెగ్యులర్‌గా సాక్స్‌లు ఎవరైతే వాడతారో వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. పిల్లలు కూడా మనకి రోజుకి ఒక జత, 2 జతలు మారుస్తూ ఉంటారండి. మనం కూడా వాకింగ్‌కి వెళ్ళేటప్పుడు గట్టను సాక్స్‌లనేవి వాడుతూ ఉంటాం కాబట్టి సాక్స్‌లతో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇవి చిన్నగా ఉండడం వల్ల అక్కడ ఇక్కడ పడేసి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మిస్ అయిపోతూ ఉంటాయి కదా! ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకేసారి మనం అవసరానికి తగ్గట్టు యూజ్ చేసుకొని మిస్ అవ్వకుండా ఎలా మనం ఫోల్డింగ్ చేసుకోవాలనుకున్న దానికి ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందాం. దీనికోసం వీడియోలో చూపిస్తున్న విధంగా సాక్స్‌లని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఆ తర్వాత బ్యాక్‌కి ఇలా లాగామంటే మనకు ఒక చిన్న పాకెట్ లాగా అయితే తయారైపోద్దండి. వీటన్నిటిని కూడా మనం ఒకే దగ్గర పెట్టుకోవచ్చనమాట. ఆ తరువాత ఇటువంటి రీయూజ్డ్ బాక్సెస్ అని మనం ఖచ్చితంగా ఇంట్లోని ఏవైనా ప్రొడక్ట్ కొనేటప్పుడు వస్తూనే ఉంటాయి కదా! మనకి లాకింగ్ సిస్టమ్ కూడా బావుంటుందండి. అలాంటివి పడేయకుండా ఇలా మనం సాక్స్‌లోని చక్కగా ఉతికేసిన తర్వాత వెంటనే ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని చక్కగా క్యాప్ గూడా క్లోజ్ చేసుకున్నామనుకోండి మనం ఎప్పుడైనా క్యాంపులకి, టూర్స్‌కి గట్రాను వెళ్తూ ఉంటాం కదా! అప్పుడు కూడా మనం ఇన్నర్ వేర్స్ లాంటివి గట్రాను ఇటువంటి పడేసే బాక్సుల్లోనే హ్యాపీగా పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చండి. ఇలా సాక్స్‌లు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఎన్ని సాక్స్‌లైనా కూడా చాలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకొని ఒకే దగ్గర పెట్టుకొని అవసరమైనప్పుడు వాడుకోవడానికి కూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే మగవారు వేసుకున్న కాలర్ దగ్గర నల్లగా మురికి చేరిపోతూ ఉంటుంది కదండీ! అలాగే చెమటకి ఇక్కడ ఉండే క్లాత్ కూడా అరిగిపోతుంది. షర్ట్ అంతా బావుంటుంది కానీ కాలర్ పూర్తిగా అరిగిపోయి పాడైపోతుంది. ఇలా బ్రష్‌లు పెట్టి రుద్దే పని లేకుండా ఈజీగా మనం ఎలా వీటిల్ని నీట్‌గా ఉంచుకోవడానికైతే ఒక చిట్కా తెలుసుకుందాము. మనకి బుక్ షాప్‌లోన ఇటువంటి మెత్తటి టేప్ అనేది అయితే దొరుకుతుందండి. టేప్ పెట్టడం ఇష్టం లేని వారు ఒక కర్చీఫ్‌ని కూడా పెట్టుకోవచ్చు. లేదంటే కాలర్ దగ్గర పౌడర్‌ను కూడా అప్లై చేసుకోవచ్చనమాట. టేప్‌ని ఈ విధంగా చుట్టేసుకున్నామనుకోండి మనం ఉతికే పని కూడా ఉండదండి. కాలర్ దగ్గర వాషింగ్ మిషన్‌లో ఉతికేవారైతే ఇంకా కాలర్స్ అనేవి మురికొదలు కాబట్టి సింపుల్‌గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ వాష్ చేసేటప్పుడు తీసేసుకున్నామనుకోండి ఇక్కడ మన టేప్ అంటించినట్టు కూడా ఉండదనమాట. ఖచ్చితంగా మనకి మెడకి చుట్టూ కూడాను నలుపుదనం అనేది రాకుండా, కాలర్ కూడా పాడైపోకుండా ఇలా చాలా చాలా సింపుల్‌గా అయితే ఉంటుందనమాట. కాలర్ కూడా మనకి పీసులుగా అరిగిపోతుంది కదండీ! అది ఏది ఉండదు. మీకు ఒకవేళ ఇలా కాలర్ పెడితే ఇష్టం ఉండదు అనుకుంటున్నట్లయితే ఒక కర్చీఫ్‌ని కూడా పెట్టుకోవచ్చండి. లేదంటే కొంచెం మన షర్ట్ వేసుకునేటప్పుడు పౌడర్‌ను కూడా మనం ఈ విధంగా అప్లై చేసుకోవచ్చనమాట. ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఈ సమ్మర్‌లో ట్రై చేయండి. కాలర్ ఉతికే పని కూడా ఉండదు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాము. మనలో చాలా మందికి కూడాను రెగ్యులర్‌గా ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల గాని, లేదంటే నిద్ర లేకపోవడం వల్ల గాని, పొల్యూషన్ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కళ్ళ చుట్టూ కూడా డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చేసి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి కదా! ఈ కళ్ళ కింద ఉండే డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే సింపుల్‌గా ఇలా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. దీనికోసం మనకి కొంచెం వాజిలైన్ అనేది ఇంట్లోనే ఉంటూనే ఉంటుంది కదా! దాన్ని కొంచెం తీసుకొని ఆ తర్వాత కొంచెం తేనెను కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని దీన్ని మన ఫేస్ మీద గట్టా ఒక్కోసారి పింపుల్స్ వచ్చేసిన తర్వాత మచ్చలు గట్టా తగ్గవు కదండీ! నల్లగా అయిపోతుంటే దాని మీద డార్క్ సర్కిల్స్ మీద ఇలా డైలీ 1, 2 సార్లు అప్లై చేసి చూడండి. ఆ స్కిన్ అనేది చాలా స్మూత్‌గా అవడమే కాకుండా డార్క్ సర్కిల్స్, మొగ్గు మచ్చలు కూడా తగ్గిపోతాయి. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనం రెగ్యులర్‌గా వాడే కిచెన్‌లోనే మిక్సీ జార్స్ అనేవి షార్ప్‌నెస్ అనేవి తగ్గిపోయి అడుగును కూడా మసాలా లాంటివి గట్టా మిక్స్ చేసేటప్పుడు కిందన మురికి అనేది ఉంటుంది కదండీ! అదంతా కూడా ఈజీగా క్లీన్ అవ్వాలనుకున్నట్లయితే బ్లేడ్‌లు కూడా షార్ప్ పెరగాలనుకున్నట్లయితే మనం 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి అలా చేస్తే సరిపోతుంది. ఐస్ క్యూబ్స్ అనేవి మనకి ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదండీ! ఐస్ క్యూబ్స్. వాటిల్లో ఒక 4, 5 వేసేసుకొని ఎప్పుడైతే మనకి షార్ప్‌నెస్ బ్లేడ్‌లు తగ్గాయి అనిపించిందనుకోండి అప్పుడు ఈ విధంగా మనం జస్ట్ మిక్స్ చేసామనుకోండి ఐస్ క్యూబ్స్ అనేవి మనకి చాలా చాలా హార్డ్‌గా ఉంటాయి కాబట్టి బ్లేడ్‌లు అనేవి
చాలా పదును పెరుగుతాయండి. అలాగే కిందన కూడా మనకి ఏవైనా మురుకు లాంటిది గట్ట, జంగు లాంటిది గట్ట ఉందనుకోండి, అదంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. దీనివల్ల మనకి మిక్సీ జార్లు అనేవి అసలు రిపేర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండదు. అలాగే బ్లేడ్లు కూడా చాలా పదును పడతాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూస్ఫుల్ టిప్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలా మంది ఆడవాళ్ళకి 30,000 వయసు దాటేసరికి బయట ఎండలో కష్టపడడం వల్ల కానీ, లేదంటే వేడికి కూడా ఏంటంటే బొగ్గ మీద మగ్గు మచ్చలు, లేదంటే ఒక్కోసారి మనకి పింపుల్స్ కూడా వచ్చేసిన తర్వాత ఆ మచ్చలు అనేవి తగ్గవు కదండి, పింపుల్స్ తగ్గిపోతాయి. కానీ అలాంటప్పుడు ఈ మగ్గు మచ్చలు, మంకు మచ్చలు, పిగ్మెంటేషన్ అనేది కూడా ఎండాకాలం రాకుండా ఉండాలంటే సింపుల్ గా ఇలా గరుకుగా ఉండే ప్లేస్ లోన చిన్న దాల్చిన చెక్క అండి, నేను చూపించాను కదా దాల్చిన చెక్క, సో అదే మనకు ఒరిజినల్ అన్నమాట. 2 రకాలు ఉంటాయండి, ఇందులోనే చూసి తీసుకోండి. చిన్న తేనె వేసుకొని ఈ విధంగా దాల్చిన చెక్కని కొంచెం రంగ తీస్తే మనకు కొంచెం క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది అనమాట. మనం దీన్ని ఒకసారి ట్రై చేస్తే రిజల్ట్ అనేది రాదండి. ఖచ్చితంగా వారానికి 2-3 సార్లు మనకి ఎక్కడెక్కడైతే మగ్గు మచ్చలు, మంకు మచ్చలు, ఈ పిగ్మెంటేషన్ అనేది ఏర్పడిందో దాని మీద దీన్ని ఖచ్చితంగా అప్లై చేసి డ్రై అయిన తర్వాత వాష్ చేసుకొని చూడండి. చక్కగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. నాకు పింపుల్స్ ఏవైనా వచ్చేటప్పుడు ఆ మచ్చలు తగ్గకపోతే నేను ఇలానే ట్రై చేస్తానండి. మంచి హోమ్ రెమెడీ. ఎవరైతే ఈ బాధపడుతున్నారో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ పని అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా ఇంట్లోన మనం ఇలా ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. ఎప్పుడైనా గోల్డ్ రంగు పెట్టుకునేటప్పుడు, లేదంటే పిల్లలు కూడా నెయిల్ పాలిష్ అనేవి కిందన గచ్చుల పైన గట్ట అంటించేటప్పుడు కొంచెం ఆ మరకలు అనేవి మనం క్లీన్ చేయడానికి కష్టపడుతూ ఉంటామండి. ఇలా గీతలు పడే పనే లేకుండా, ఎక్కువగా రుద్దే పని లేకుండా ఇటువంటి పెయింట్ మరకలు కానీ, నెయిల్ పాలిష్ మరకలు కానీ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఎప్పుడైనా పెయింట్ మరకలు క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు ఎక్కడైతే పెయింట్ పడిందంటే నెయిల్ పాలిష్ పడింది అక్కడ కొంచెం అంటే కొంచెం షుగర్ అనేది ఉంటుంది కదండి, పంచదార, దాన్ని వేసేసి ఈ విధంగా చేతితో అటు ఇటు జస్ట్ ఇలా రుద్దామనుకోండి, మనకు పంచదార కూడా గరుకుగా ఉంటుంది కాబట్టి పెయింట్ మరకలు కానీ, లేదంటే నెయిల్ పాలిష్ మరకలు కానీ చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట. దీనికోసం పీచులు పెట్టి రుద్దుకునే పని కూడా ఏమీ ఉండదండి. ఖచ్చితంగా మనకి ఇలా ఇంట్లో జరుగుతూనే ఉంటుంది కాబట్టి సింపుల్ గా ఇలా ట్రై చేయండి. చూడండి, నేను జస్ట్ ఇలా పంచదార వేసి రుద్దేసరికి మనం అసలు అక్కడ ఎక్కడ నెయిల్ పాలిష్ మరక పడింది అనేది కూడా ఆనవాళ్ళు ఉండవన్నమాట. దీనివల్ల మన శ్రమ కూడా తగ్గిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ పని అయితే తెలుసుకుందాం. ఎప్పుడైనా ఖచ్చితంగా ఇంట్లో ఇలా జరిగే ఉంటుంది కదా, మనం మురీలు అనేవి తెచ్చుకునేటప్పుడు, అంటే మరమరాలు అనేవి తెచ్చుకునేటప్పుడు ఏర్ అనేది వెళ్ళిపోయేటప్పుడు మెత్తగా అయిపోతాయి, ఇంకా పనికిరావని పడేస్తూ ఉంటాం. కానీ వీటిని కొనేటప్పుడు ఎలా అయితే కరకరలాడుతూ ఉన్నాయో అలానే తయారు చేసుకోవచ్చు అండి. దీనికోసం మనం నైట్ చపాతీ కాల్చేటప్పుడు పెనం అనేది చల్లారడానికి గంట పడుతుంది కదా, ఈ వేడిని వేస్ట్ చేసుకునే పని లేకుండా ఇలా మెత్తగా అయిపోయిన మురీలన్నీ వేసేసుకొని జస్ట్ స్పూన్ తోటి అటు ఇటు కిందకి పైకి కదిపామనుకోండి, మురీలు అనేవి చాలా చాలా గట్టిగా అయిపోతాయండి. అంటే మనకి మెత్త పడిపోయినవన్నీ కూడా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, కళాయి స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టేసుకొని మీరు కళాయిలో కూడా చక్కగా లైట్ గా వేపారు అనుకోండి, ఇలా మెత్తగా అయిపోయి పాడైపోయి అనుకున్నవన్నీ కూడా మనం ఈజీగా నార్మల్ స్టేజ్ లోకి అయితే తెచ్చేసుకోవచ్చు. వీడియోలో కూడా మీరు క్లియర్ గా అయితే చూస్తున్నారు కదండి, మనకు మరమరాలు అనేవి నార్మల్ స్టేజ్ లోకి అయితే వచ్చేసాయి. ఇంకా నేను ఇంకెందుకు పనికరావు, చాలా మెత్తగా అయిపోయి ఇంకా డబ్బులు కూడా వేస్ట్ అని బాధపడుతుండగా సో నాకు ఈ ఆలోచన తట్టిందంటే సక్సెస్ఫుల్ గా ఈ టిప్ అనేది 100% వర్కౌట్ అయింది. మురమరాలు కూడా హ్యాపీగా నేను మళ్ళీ యూజ్ చేసుకున్నాను. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్ గా డ్రెస్సులు కానీ, లేదంటే శారీస్ కానీ కట్టుకునేటప్పుడు లోన ఇన్నర్ సైడ్ అంటే బ్రాలు కానీ, పెట్టి కుట్టలు కానీ వేసేటప్పుడు భుజాల దగ్గర చూసుకోకుండా ఒక్కొక్కసారి బయటకు జారిపోతూ ఉంటాయి కదండి. నలుగురిలోకి వెళ్ళేటప్పుడు బయటకు వస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి ఇలా ఎప్పుడు కూడా మనం ఇన్నర్ వేసేటప్పుడు, ఇన్నర్ సైడ్స్ వేసేటప్పుడు బయటకు కనిపించకుండా ఉండాలని సింపుల్ గా ఇలా ట్రై చేయండి. మనం డ్రెస్ గానీ బ్లౌజ్ గానీ వేసుకునేటప్పుడు ముందే దీన్ని సెటప్ చేసుకోవాలి. ఇటువంటి టేప్స్ అనేవి మనకు మార్కెట్ లో ఉంటాయండి. డబుల్ సైడ్ టేప్ గానీ, లేదంటే ఇటువంటి టేప్స్ అయినా తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి మనకు జారిపోతుంది కదా, ఇలా షోల్డర్ దగ్గర నుంచి జారిపోకుండా చక్కగా బ్రాకి డ్రెస్ కి ఇలా ఈజీగా స్టిక్ చేసామనుకోండి, మనం అక్కడ పెట్టినట్టు కూడా ఏమీ ఉండదు. అలాగే మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనకు అస్సలు ఇవి బయటికి జారిపోయే ఛాన్స్ ఉండదు. చక్కగా ఇలా మడిచేసుకున్న తర్వాత నీట్ గా ఫోల్డింగ్ చేసేసుకున్నాం అనుకోండి, అస్సలు మనకి తెలియకుండా గానీ తెలుసు గానీ మనం వేసుకునే ఇన్నర్ సైడ్ అనేవి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అసలు బయటకు రాకుండా ఉంటాయండి. మళ్ళీ మనం అది తీసినంత వరకు కూడా ఊడిపోకుండా ఉంటాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ పని అయితే తెలుసుకుందామండి. నార్మల్ గా మనలో చాలా మంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు నైట్ టైం వేయవలసిన మందులనే ఉంటాయి, లేదంటే పిల్లలకు కూడా ఫీవర్ గానీ, దగ్గు జలుబు వచ్చేటప్పుడు మధ్యలో లేచి మనం మందులు గట్ట వేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మాటికి నిద్రలో లేవడము, లేదంటే ఒక్కోసారి తల దగ్గర కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా,
ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మనం వాడవలసిన మందులు గాని, విక్స్ గాని, జెండు బాములు గాని, ఇలాంటి క్రీములు గాని, లేదంటే మన ఆడవాళ్ళం కూడా పడుకునేటప్పుడు మెడలో చైన్‌లు గాని, ఏవో ఒకటి గాజులు గాని తీసి పక్కన పెడుతూ ఉంటాం కదండీ! ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేసే పని లేకుండా ఇటువంటి గోల్డ్ కొనేటప్పుడు మనకు ఖచ్చితంగా చిన్న చిన్న పర్సెస్ అనేవి వస్తూ ఉంటాయి కదండీ! వాటికి ఈ విధంగా ఒక డబుల్ సెట్ టేప్ అంచుండేసుకొని, ఆ తర్వాత మనకు అవసరమైన మందులన్నిటిని కూడాను లేదంటే ఇలా మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చండి. మనకొక క్యారీ లాగా అయితే పనిచేస్తుందనమాట ఇది. దీన్ని తీసుకొని వెళ్ళి నాకు అవసరమైన రోజుల్లోన ఇలా అయితే మంచం దగ్గర అంటించేస్తానండి. అలాగే చిన్నది గ్లాస్‌తో వాటర్ కూడా అక్కడ పెట్టేసుకుంటాననమాట. అవసరమైనప్పుడు ఎప్పుడైనా మధ్యలోన మందులు వేయాల్సి వచ్చేటప్పుడు మధ్యలో లేసి తడువుకునే పని లేకుండా హ్యాపీగా మందులన్నీ తీసి వాడుకుంటూ ఉంటాననమాట. దీనివల్ల మనకు చాలా చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ అలాగే టెన్షన్ కూడా తగ్గుతుందనమాట. తర్వాత మనం జిప్ కూడా వేసేసుకోవచ్చండి. మందులన్నీ ఒకే దగ్గర ఉంటాయి. అలాగే నైట్ టైమ్ ఉంగరాలు గట్టా తీసి పక్కన పెడుతూ ఉంటాం కదండీ! ఒక్కొక్కసారి మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా ఉంగరాలు గాని, నల్ల పూసలు గాని, గాజులు గాని, మందులు గాని ఇలా మనకు నచ్చినవి హ్యాపీగా పెట్టుకోవచ్చనమాట. చాలా బావుంటుంది. ఒకసారైతే ట్రై చేయండి. సో, ఈ సమ్మర్‌లోన మనకి ఎక్కువగా కూలింగ్ వాటర్ తాగాలనిపించేటప్పుడు బాటిల్ పెట్టేసుకొని అలా తీసి తాగేసి ఉంటాం కదండీ! ఇలా డైరెక్ట్‌గా కూలింగ్ వాటర్ అనేది తాగడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అలాగే దగ్గు, జలుబు కూడా వచ్చేస్తాయి కాబట్టి సో, సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఇటువంటివి మనం ఎప్పుడైనా బిస్కెట్లు లాంటివి గట్టా కొనేటప్పుడు గట్టను లేదంటే ఇంట్లో ఐస్ క్యూబ్స్ మోల్డ్స్ కూడా ఉంటాయి కదండీ! వాటిల్లో అయినా కూడాను మీకు నైట్ టైమ్ ఈ విధంగా ఇటువంటి బిస్కెట్ వేపర్స్ కూడా కూడా చక్కగా వాడుకోవచ్చండి. వీటిలో కొంచెం వాటర్‌ని ఫిలప్ చేసి నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసామంటే నెక్స్ట్ డేకి మనకి ఈ విధంగా ఐస్ ముక్కలనేవి రెడీ అయిపోతాయి కదా! ఆ తర్వాత మనము వాటర్ తాగడానికి ఖచ్చితంగా మంచినీళ్ళ బిందె అనేది ఉంటుంది కదా! చిన్నదో, పెద్దదో. అందులోన ఈ రెండిటిని ఐస్ క్యూబ్స్‌ని కూడా చక్కగా వేసేసామనుకోండి మనకు నార్మల్ కూలింగ్ అనేది ఉంటుందండి. ఈ విధంగా మనము డైరెక్ట్‌గా వాటర్ బాటిల్ తోటి ఫ్రిడ్జ్‌లోని నీళ్ళు తాగి ఆరోగ్యం చెడగొట్టుకునే కంటే, ఈ సమ్మర్‌లో తప్పడం తాగదు కాబట్టి, సో, ఇలా మనం కూలింగ్ వాటర్‌ని 4, 5 గంటల వరకు హ్యాపీగా తాగొచ్చనమాట. నార్మల్ కూలింగ్ వాటరు. యూజ్ అవుతుందండి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్పునైతే తెలుసుకుందాము. మళ్ళా చాలా మంది రెగ్యులర్‌గా లిప్‌స్టిక్స్ గాని, ఐలైనర్స్ లాంటివి గట్టా అప్లై చేసేటప్పుడు రాసేటప్పుడు షైనింగ్ ఉంటుంది గానీ, ఒక గంట, 2 గంటల తర్వాత మనకు లుక్ షైనింగ్ అనేది పోతుందండి. మనం ఎంత కాస్ట్‌లీ బ్రాండెడ్ వాడినా కూడాను. అలాంటప్పుడు ఈవినింగ్ వరకు కూడాను మనం రాసే పెదవులకి కెమికల్స్ ఉండేవి కాబట్టి ఇవి ఖచ్చితంగా మనం వాడే ఎంత మంచి బ్రాండ్ అయినా కెమికల్స్ ఉంటాయండి. దీనివల్ల మన పెదవులనేవి ఖచ్చితంగా నల్లగా అయిపోతూ ఉంటాయి కాబట్టి సో, మనకు మంచి షైనింగు రావాలి. అలాగే మనకి స్కిన్ అనేది పాడవకుండా అంటే పెదవులనేవి నల్లబడిపోకుండా మంచి షైనింగ్ రావాలనుకున్నట్లయితే ఈ విధంగా మనము అప్లై చేసే లిప్‌స్టిక్ మీద గాని, లిప్ లైనర్ మీద గాని కొంచెం అంటే కొంచెం వ్యాజ్‌లైన్ అప్లై చేసేసామనుకోండి. ఆ తర్వాత మనకి మంచి షైనింగ్ అనేది వస్తుంది. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు. వ్యాజ్‌లైన్ అప్లై చేసింది. ఆ తర్వాత నార్మల్ అప్లై చేసిన దానికి ఎంత డిఫరెంట్ ఉందో, ఎంత తక్కువ కాస్ట్‌లీదైనా కూడా మనకి రిచ్ లాగా అయితే కనిపిస్తుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్పునైతే తెలుసుకుందాము. నార్మల్‌గా మనం ఇలా పెనం అనేది దోసలేసుకునే పెనం అనేది జస్ట్ మనకు వారం, 10 రోజులేసరికి ఇక చుట్టూ కూడా నల్లగా జిడ్డు పట్టేసి ఒక్కోసారి దోసలు కూడా అతుక్కొని రావు కదండీ! అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. పీచులు పెట్టామనుకోండి కాస్ట్ అనేది మనకి 1000 దాటే ఉంటుంది. ఇటువంటి నాన్ స్టిక్ పెనాలు క్లీన్ చేయాలనుకునేటప్పుడు ఈ నాన్ స్టిక్ అనేది పోకుండా కొంచెం అంటే కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఎక్కడెక్కడైతే జిడ్డు ఉందో అదంతా కూడా చేత్తోటే జస్ట్ 1, 2 నిమిషాలు పీచు పెట్టకుండా కొంచెం విమ్ లిక్విడ్‌ని కూడా చివర్లోనే వేసేసుకొని, కొంచెం వాటర్‌ని కూడా వేసేసుకొని జస్ట్ చేత్తోటే ఇలా మనం క్లీన్ చేసేసామనుకోండి, జిడ్డు, మురుకు అంతా కూడా పోతుంది. ఇలా చుట్టూ నల్లగా పేరుకుపోయిందనుకోండి, మనకు పెనం అనేది ఒకేసారి దోసలు అతుక్కుపోవడం, ఇరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా కష్టపడే పని లేకుండా హ్యాపీగా ఇలా జిడ్డు, మురికి అంతా కూడాను హ్యాపీగా క్లీన్ చేసేసుకొని దోసలు వేసుకోవచ్చండి. దోస పెనం అనేది మనకి ఎన్ని సంవత్సరాలైనా కూడాను మన్నిక రావాలి, నాన్ స్టిక్ పోకుండా నీట్‌గా ఉండాలి. మనం వేసిన దోసలనేవి నీట్‌గా రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మనం దోసలు వేసేసిన తర్వాత స్టాప్ చేసేస్తాం కదండీ! ఆ టైంలోనే ఖచ్చితంగా ఎప్పటిదప్పుడు ఇలా కొంచెం సాల్ట్‌తో క్లీన్ చేసుకున్నట్లయితే ఎటువంటి బాక్టీరియా లాంటిది కూడా ఉండదు. నాన్ స్టిక్ అనేది ఎప్పుడు నీట్‌గానే ఉంటుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్పునైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటారు కదండీ! మనం టీవీని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఖచ్చితంగా ఇంత డస్ట్ పట్టేస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు ఉన్నారంటే ఇంకా తినే ఫుడ్‌తో సహా అన్నీ అంటించేస్తూ ఉంటారండి. నేను ఇక్కడ ఫోన్ పెట్టినంత వరకు కూడా టీవీ మీద ఎంత మురుకుందని అయితే నాకు కూడా క్లియర్‌గా కనిపించలేదనమాట. అలాంటప్పుడు ఎలాగ ముందు మనం క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. కొంతమంది డైరెక్ట్‌గా తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసేస్తారండి. అలా కాకుండా ముందుగా ఇలా మెత్తగా ఉండే ఒక క్లాత్ తీసుకొని అందు మీద కొంచెం అంటే కొంచెము పౌడర్‌ని కూడా వేసేసుకొని చక్కగా ముందు స్క్రీన్ మీద ఇలా క్లీన్ చేసి చూడండి. ఇలా క్లీన్ చేస్తే మీకు ఎక్కడెక్కడైతే ఈ మరకలు పిల్లలు అంటించేసారో అవన్నీ కూడా పౌడర్ ద్వారా మనకు బయటకు వచ్చేస్తాయండి. ఇంతకు ముందైతే మనకు మరకలు కనిపించలేదు కానీ
పౌడర్తో క్లీన్ చేయగానే వైట్గా మనకు అక్కడక్కడ స్పాచెస్ లాగా మరకలు అయితే పడిపోయాయి కదండి. సో అవన్నీ కూడా ఈజీగా ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత గుడ్డని చక్కగా గట్టిగా తడిపేసి గట్టిగా పిండేసిన తర్వాత నీట్గా నొక్కు పెట్టి తుడిచేయండి. ఆ తర్వాత మనకి మచ్చలు మరకలు అనేవి పోతాయండి. స్క్రీన్ అనేది కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది అనమాట. దీనికోసం మనం ఏవేవో స్ప్రేలు వాడవలసిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం పౌడర్ వేసి ముందు క్లీన్ చేసుకుని ఆ తర్వాత తడిగుడ్డతోటి పొడిగుడ్డతోటి ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే సో మనకి టీవీ స్క్రీన్స్ కానీ అద్దాలు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా నీట్గా అయితే ఉంటాయండి. సో క్లియర్గా మీరు వీడియోలో కూడా చూసారు కదండి మిర్రర్ అనేది ఎంత మంచి షైనింగ్ ఉందో. టీవీ అనేది ఎప్పుడు నీట్గా ఉంటేనే మనకి చూడటానికి కూడా అందంగా లుక్ బాగుంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం ఒక్కొక్కసారి పప్పులు కొనేటప్పుడు కొన్ని పప్పులు ఎందుకో తెలియదు కానీ అస్సలు ఉడకవు కదండి. ఎన్ని విజిల్లు పెట్టిన పప్పు బద్దల్లాగే ఉండిపోతాయి. నాకు కూడా ఈ మధ్య కాలంలో పప్పు అనేది ఇటువంటిది తగిలిందండి. కొంచెం స్మెల్ కూడా డిఫరెంట్ వస్తుంది అనమాట. పప్పు కూడా అస్సలు ఉడకటం లేదు. అలానే కేజీ పప్పు అయితే బయట పడేయలేం కదా. నేను సింపుల్గా ఇలా ట్రై చేశానండి. పప్పుని నాకు ఎంత అవసరమో అంత తీసుకొని ఇందులోన వేడి నీళ్ళు వేసేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేశాను అనమాట. ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల త్వరగా నానిపోతుంది, త్వరగా ఉడికిపోతుంది. ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవన్నమాట. అలాగే అందులో నుండి స్మెల్ కూడా పోతుంది కాబట్టి పప్పు చక్కగా ఉడికిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మళ్ళీ చాలా మందికి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది కదండి. సడన్ గా నడిచి పడిపోవడం కానీ లేదంటే మెట్ల మీద దిగుతుండగా కాలు జారిపోవడం ఉన్నప్పుడు కాలు మోకాలు అనేవి మనకి మిలుగు పడిపోయేటప్పుడు విపరీతమైన నొప్పు వాపు అనేది వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు సింపుల్ గా ఎలా ట్రై చేయండి. నొప్పి అనేది తగ్గిపోతుంది. ఓన్లీ ఇటువంటి నొప్పులకే కాకుండా మోకాళ్ళు మోచేతులు నొప్పులు మంటలు వచ్చేటప్పుడు కూడా ఇవన్నీ కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం కొంచెం నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఈ విధంగా ఒక గరిటలో ఇంకా తీసేసుకొని కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. ఇందులోన మనము వాడుతూ ఉంటాం కదా విక్స్ లాంటివి లేదంటే జిండు బొమ్మ లాంటివి గట్రా వాడుతూ ఉంటాం కదా. ఇవేవి వేయడం ఇష్టం లేనట్టయితే కొంచెం ముద్ద కర్పూరాన్ని ఆర్తి బెల్లాన్ని పౌడర్ చేసి కూడా వేసేసుకోవచ్చు. ఈ గరిటెని తీసుకొని వెళ్ళి చక్కగా మనము రాసుకోవాలనుకునే టైంలోనే చిన్నది వేడి చేసేసుకొని ఎక్కడైతే మనం పడిపోయామో నొప్పి అనేది వాపు మంట అనేది వచ్చేసిందో ఆ ప్లేస్ లో దీన్ని కొంచెం అప్లై చేయండి. మోకాలు నొప్పులు మోచేతి నొప్పులు పడిపోయేటప్పుడు వచ్చే నొప్పులన్నీ పోతాయి. ఇందులోనే జెండు బామ్ విక్స్ స్కిప్ చేసేసి నైట్ టైం కూడా మనం అరికాళ్ళకి అప్లై చేసామంటే అరిచేతులు అరికాళ్ళు మంటలు కూడా తగ్గుతాయి అన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం వెల్లుల్లి వాడేసిన తర్వాత ఖచ్చితంగా పొట్టు అనేది ఉంటుంది కదండి. నేనైతే మార్కెట్ కి వెళ్ళేటప్పుడు ఫ్రెష్ పొట్టు ఉంటే ఈ విధంగా కట్టి ఇంటికి తెచ్చుకుంటూ ఉంటానండి. వెల్లుల్లి పొట్టు అనేది మనకి ఇంట్లో ఇంకో దోమలు రాకుండా ఏగల పురుగులు రాకుండా చేస్తుంది అనమాట. దీనికోసం నేను ఇక్కడ అయితే చక్కగా ఒక కప్పు ఏదైనా ఓల్డ్ ఉంటే తీసుకోండి, స్టీల్ కప్పు లాంటిది. నేనైతే కొబ్బరి చెప్పని తీసుకున్నానండి. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకుని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసుకుంటాను. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెము ఇలా వెల్లుల్లి పొట్టునైతే వేసుకున్నానండి. ఆ తర్వాత మీకు నచ్చిన ఏదైనా కాఫీ పౌడర్ని వేసేసుకొని ఒక కర్పూరం బిళ్ళని పెట్టేసుకొని చక్కగా ఈవినింగ్ టైంలోన ఇలా మనమైతే దోమలు వెలిగించే ఈ ఆల్అవుట్లు కానీ లేదంటే కాయిల్స్ కానీ ఇవేవి అవసరం లేదండి. జస్ట్ దీన్ని ఈవినింగ్ టైంలో కానీ బాల్కనీలో కానీ హాల్లో కానీ వెలిగించేసి ఇలా ఇంట్లోనే డోర్స్ అన్ని క్లోజ్ చేసి వదిలేసామనుకోండి ఇంట్లో నుండి దోమలు అనేవి సరిపోతాయి. ఈగలు పురుగులు ఇవన్నీ కూడా ఏవి రావు. అలా ఇంట్లో నుండే బ్యాడ్ స్మెల్ కూడా పోతుంది అనమాట. ఇప్పుడు మనకి ఎక్కువగా దోమలు మలేరియా టైఫాయిడ్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్లో దోమలు అనేవి లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధంగా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. రెగ్యులర్ గా ఎవరైతే ఇంట్లో చపాతీ గానీ పులకలు కానీ చేస్తూ ఉంటారో వాళ్ళకి టిప్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్కొక్కసారి మనము చపాతీ పిండి అనేది ఒక అరగంట గంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఒకవేళ సడన్ గా మర్చిపోయామనుకోండి వెంటనే కలిపిన పిండితోటి మనం చేసే పులకాలు గానీ చపాతీలు గానీ పూరీలు గానీ ఏవి సాఫ్ట్ గా రావు. ఒకవేళ వచ్చినా కూడా ఒక అరగంట తర్వాత మనకు కొయ్యిలా గట్టిగా అయిపోతుంటాయి కదా. ఇలా మనం 2 రోజుల పిండి ముందు రోజు పిండి అయినా లేదంటే మనం అప్పుడు కలిపిన పిండితోటి చేసిన చపాతీలైన పులకాలైన పొంగుతూ చాలా స్మూత్ గా రావాలనుకున్నట్లయితే సింపుల్ గా ఇలా ట్రై చేయండి. ముందైతే పిండిని నార్మల్ గా ఎలా అయితే కలుపుతామో సాల్ట్ ఆయిల్ కొంచెం వాటర్ వేసేసి పిండిని ఈ విధంగా తయారు చేసేసుకున్నానండి. ఒక్కొక్కసారి మనకి 2 రోజుల ముందు మిగిలిపోయిన పిండి కూడా ఫ్రిడ్జ్ లో పెడితే నల్లగా గట్టిగా అయిపోతుంది కదండి. ఆ పిండిని కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత కప్పు ఉండే ఒక బాక్స్ ను కానీ ఏదైనా తీసేసుకొని ఇందులో మనం కలిపిన పిండి అనేది ఉంది కదండి దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక కుక్కర్ తీసుకొని ఆ తర్వాత అడుగున కొంచెం వాటర్ ని యాడ్ చేయండి. మీకు స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ లేనట్లయితే ఖచ్చితంగా ఇటువంటి ప్లేట్లు ఉంటాయి కదా ఈ ప్లేట్ ని కూడా పెట్టేసుకొని ఆ తర్వాత ముందు మనం చపాతీ పిండి పెట్టిన బాక్స్ ని ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టి జస్ట్ వాటర్ వేడెక్కినంత వరకు కూడా కొంచెం కుక్ చేసాం అనుకోండి. ఈ వేడికి పిండి అనేది
చక్కగా మనకి ముద్దలాగా అయితే నానుతుందండి. దీనికోసం మనకు అరగంట ముందు నానబెట్టవలసిన అవసరం లేదు. ఒకవేళ మర్చిపోయినప్పుడైతే, లేదంటే ముందు రోజు పిండి మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు కూడా గట్టిగా అయిపోతుంది కదండి. అలాంటి దానితో చేసే పులకాలు కూడా మనకి చాలా సాఫ్ట్ గా మెత్తగా రావాలనుకున్నట్లయితే పిండిని కొంచెం అంటే కొంచెం ఈ విధంగా వేడి చేసేసాం అనుకోండి, పిండి అనేది చూడండి జస్ట్ ఒక్క నిమిషంలోనే ఎంత సాఫ్ట్ గా తయారైపోయిందో. తర్వాత జస్ట్ ఇలా ఒక బౌల్లో వంపేసుకొని చేతితో అటు ఇటు నలిపేసామనుకోండి, చాలా చాలా స్మూత్ గా అయితే మనం చేసే పులకాలు కానీ చపాతీలు కానీ గంట 2 గంటలైనా 10 గంటలైనా కూడాను గట్టిగా అయిపోకుండా చాలా చాలా స్మూత్ గా పొంగుతూ వస్తాయి అన్నమాట. దీనివల్ల మన టైం కూడా సేవ్ అవుతుందండి. ఖచ్చితంగా ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిండి అయితే ఎంత సాఫ్ట్ గా ఉందో చూసారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు ఉపయోగకరంగానే ఉన్నాయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.